ఆగని ఎదకి పరుగు తొలివల పుల తలుపులు తెరిచెను ఎవ్వరా మెరుపు ఇంకా ప్రాణమేదైనా మరి ఉందా ఏంటి నాలోన వెన్నెల శిల్పమే తానా నన్ను చూడగా దివిని విడిచేనా నా కళ్ళు రెండు చూస్తూ ఉంది కలను కాదురా తారలన్నీ పల్లకీల మరి నన్ను మోసెనా అందమైన వెండి మబ్బు వీధులెంట తేనెవాన పెదవి పైన కురిసి కలలు మురిసెనా చాలవేమో ఆమె తోటి కోటి జన్మలు ఏమైంది మనసా నీకు ఎందుకు నీకంతటి దొడుకు ఏ వేణువు పిలుపును విని మరి ఎంత మైమరపు బాబు ఎంత కంగారు పడుతున్నాడో పోనీ ఆ చెప్పులిచ్చేద్దామా చెప్పులు ఇవ్వటం అంటే మన అబ్బాయిని అమ్మాయికి ఇచ్చేయటమే అసలు కదేంటో తెలుసుకోవాలి కదా తెలుసుకోవాలి కదా ఎక్కడ పెట్టుంటాను ఇక్కడ కూడా లేదే ఏమైనట్టు చూద్దాం ఏం జరుగుతుందో బాబు చక్రి అమ్మా ఏదైనా మర్చిపోయావా నాన్నా అది 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 ఏం లేదమ్మా అది అది షూ మీద డస్ట్ ఉంటాను పాలిష్ చేసుకున్నా వెళ్తున్నానమ్మా చాలా అర్జెంటు పనులున్నాయన్నావు అన్ని అర్జెంటు పనుల్లోనూ నువ్వు చెప్పుల మీద అదే 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 నీ షూస్ మీద దృష్టి పెట్టావంటే చాలా గొప్ప విషయం నాన్నా నీ శుభ్రత మాకు బాగా నచ్చింది వెళ్ళిరా నాన్నా వెళ్ళొస్తానమ్మా పద నాన్న బాబు పద బాబు చక్రి ఏంటమ్మా బ్యాగ్ అలా బ్యాలెట్ మీద పెట్టి తీసుకెళ్తే కింద పడిపోతుంది కార్లో పెట్టుకుని తీసుకెళ్ళానా ఆ చెప్పుల యువరాణి ఎవరో మన అబ్బాయికి ఆ చెప్పులకి మధ్య లింక్ ఏంటో అసలు ఆ కథ ఏంటో మొత్తం బయటికి లాగాలి చాలా తెలివిగా పద మా అమ్మా ఏంటమ్మా నీ వంట సెక్షన్ పూర్తయిందా ఇంకా లేదు అయితే ఒక పని చెయ్యి ఒక పొయ్యి మీద నీ వంట చేసుకో ఇంకో పొయ్యి మీద నీ వేడిలు పెట్టుకుంటాను హీటర్ ఉందిగా పెట్టుకోవచ్చుగా కరెంటు కోతకాలం వచ్చేసిందమ్మా కరెంట్ వచ్చేదాకా నేను ఆగలేను చాలా చిరాగ్గా ఉంది నేను అర్జెంటుగా స్నానం చేయాలి అంతే అమ్మమ్మమ్మ తీయమ్మా తీయమ్మా మూతి పెట్టేయమ్మా నాలుగు పూటలు తిండి 2 పూటలు నీళ్లు దీనికి అవసరమా పొద్దస్తమానం దీని గురించి దీని పెళ్లి గురించే ఇంట్లో గోల దీన్ని చూస్తుంటే కడుపు రగిలిపోతుంది దీన్ని ఇది కరెక్ట్ చెప్తాను దీని పని ఇప్పుడవుతుంది నీ పని భగభగా మండే యాసిడ్ దీంట్లో కలిపితే దాని ఒళ్ళు మండుతుంది
నా కడుపు చల్లబడుతుంది. అమ్మా ఆ, అమ్మా నీళ్ళు వేడయ్యా? ఆ, సలసలా కాగిపోతున్నాయి, తీసుకెళ్ళి. తీసుకెళ్ళి. నీ రంగు మారిపోతుంది, నీ రంగుతో పాటు నీ జాతకమే మారిపోతుంది. తీసుకెళ్ళి. అమ్మా ఏమైందమ్మా? వేడి నీళ్ళలో అలా చేపెట్టేశావు, అందుకే కాలుంటుంది. చూసుకోవాలి కదమ్మా. వేడి నీళ్ళ వల్ల కాలితే అప్పుడే నా చెయ్యి మండేదమ్మా. ఇంతసేపు తర్వాత ఎందుకు మండుతుంది? చాలా మంటగా ఉందమ్మా. వేడి నీళ్ళ వల్లేనమ్మా, తగ్గుతుందిలే. ఏమైందమ్మా? చెయ్యి మండుతుందన్నా, భరించలేకపోతున్నాను. మండిపోవడం ఏంటమ్మా? ఏమండి, కంగారులో చేయి పెట్టేసిందండి, మీరేం కంగారు పడకండి. చాలా మంటగా ఉంది నాన్న. అనుమానంగా మీరు నన్ను చూస్తారేంటి? నేనేదో చేసేసినట్టు. ఆయింట్మెంట్ రాస్తే తగ్గిపోతుంది. తెస్తానుండండి. అమ్మాను రామ్మా, మందు రాస్తాను. నాన్న మండుతుంది. కూర్చో. చాలా మండుతుంది. వచ్చుకో, కొంచెం వచ్చుకో. అమ్మాను, చేయి పట్టమ్మా, చేయి పట్టు. కళ్యాణి, నేను రాస్తాను, వెళ్ళి పని చూసుకో. కొంచెం వచ్చుకో. వద్దు నాన్న. అమ్మలు కదా, అది చెయ్యి కాదు, మొహం కాలుండాల్సింది. ఇంట్లో జీవితాంతం పని మనిషిలో పడుండే. ఏంటి వసుమతి, చెప్పుల్ని అంత అనుమానంగా చూస్తున్నావు? అనుమానమా? నాకెలాంటి అనుమానాలు లేవు. ఇంట్లో చెప్పులు అడుగుపెట్టిన కాడ్నుంచి అనుమానం మొదలైంది నీకు. ఇలాంటి విషయాలన్నీ బాగానే గుర్తుంటాయి. ఎలాంటి విషయాలు? అదే వసు, ఈ చెప్పులు వేసుకున్న కాళ్ళు, ఆ కాళ్ల ఓనర్ ఎవరా అన్నదే నా అనుమానం. ఖచ్చితంగా అమ్మాయివే అయ్యుంటాయి. అయ్యో, మతిలేని వసుమతి, అమ్మాయివే. ఎవరా అమ్మాయి? ఎక్కడుంటుంది? వయసెంత? మన చక్రికి అమ్మాయికున్న సంబంధమేంటి? అబ్బా, అనుమానాల పుట్ట. నీ అనుమానం చక్రి మీద కూడా మళ్ళిందా? మన చక్రిని అనుమానిస్తానా? వాడు కడిగిన ముత్యం. వాడు కడిగిన ముచ్చమే. కానీ నేను ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరై ఉంటుంది? చూసావా వసు, చక్రి విషయం అనేసరికి నీకు అనుమానం మొదలైంది. అనుమానం కాదే, ఆతృత. చక్రి జీవితంలో ఉన్న అమ్మాయి ఎవరా అన్న ఆతృత. 6 అమ్మలు తప్ప మరే ఆడగాలి తెలియని నా చక్రికి ఏ సుడిగాల్లాంటి అమ్మాయి ఆకట్టుకుందోనని ఆతృత. నీ ఆతృతకి నా దగ్గర సమాధానం ఉంది. ఈ చెప్పులు, దీని రూపురేఖలు చూస్తుంటే ఖచ్చితంగా ఈ చెప్పులు గొప్పింటి అమ్మాయి చెప్పుల్లా అనిపిస్తున్నాయి. ఈ హీల్ని నా వేలుతో కొలిస్తే 3 అంగుళాలుంది. అంటే ఈ చెప్పుల ఓనరు, అదే మన చక్రీ లవ్వరు, కనీసం 3 అంతస్తుల మేడలో ఉంటుందన్నది నా ఫీలింగ్. 3 + 3 = 2. 3 + 3 6 కదా? నాకు తెలుసు. నీ లెక్క వేరు, ఈ లెక్క వేరు. 3 + 3 6 కదా?
నాకు తెలుసు, నీ లెక్క వేరు, ఈ లెక్క వేరు. ఈ 3 అంగుళాలు, ఆ 3 అంతస్తుల మేడ కలిపితే ఈ 2 చెప్పులు. ఏంటో నీ లెక్కలు. దిక్కులు చూడకుండా నేను చెప్పేది విను. ఈ చెప్పుల కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్లకముందే, అదే జానకమ్మ దాకా వెళ్లకముందే మన హైకోర్టులోనే తేలిపోవాలి. అవునవును, మనకి తెలిస్తే పర్వాలేదు, మిగిలిన బ్యాచ్కి తెలిస్తే చక్రి బాధపడతాడు. ఈ చెప్పులు ఎవరో కనిపెట్టే వరకు, చక్రీకి ఆ అమ్మాయి మీదున్న ప్రేమ పసిగట్టే వరకు ఈ విషయం ఎవ్వరితోనూ చెప్పకూడదు. ఒట్టు. ఒట్ల సంగతి సరే, ఏంటి తీరిగ్గా ముచ్చట్లాడుకుంటున్నారు? ఏం లేదు జానకమ్మ. అది మన చక్రి చెప్పు. చక్రీ చెప్పులు? ఏం లేదు జానకమ్మ, మన చక్రీ చెప్పులు తెగిపోయాయి. వాటిని ఏం చేద్దామా అని. చెప్పులు తెగాయని వాడి కాళ్లకు తెలిసే ముందే కళ్ళ ముందు కొత్త చెప్పులుండాలి. అర్థమైందా? సరే. దాని కాలు తిమ్మిరెక్కినట్టుందమ్మా. కాళ్లకు తిమ్మిరెక్కలేదు, తలకు తిక్కెక్కింది. ముందు చూసుకున్నాడు. అమ్మా అది ఏంటి, నీకేం పర్లేదా? అమ్మయ్యా, ఈ చెప్పులెవరివో కాని వీటి వల్ల మాకు తిప్పలు తప్పేలా లేవు. నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులివ్వరుగా. నీ చిక్కులు నీవి, ఎవ్వరూ విడిపించరుగా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా. బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా. పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా. అమ్మా, ఈరోజు వైజాగ్ కంపెనీ ఆర్డర్ ఓకే అయింది. ఒకేసారి 50 లక్షల ఆర్డర్ ఇచ్చారు. నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. ఏంటమ్మా మీరందరూ అదోలా ఉన్నారేంటి? ఏంటమ్మా ఏమైంది? రేపు శారదమ్మ కొడుకు పుట్టినరోజు. గుర్తుందమ్మా, మర్చిపోయి పుట్టినరోజు కాదు కదా అది. మనం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం. అవును, శారదమ్మ ఎక్కడ? ఆ కొడుకు గురించే బాధపడుతూ రూమ్లో ఉంది. రూమ్లో ఉందా? ఇప్పుడు అర్థమైంది మీరంతా ఎందుకు భోంచేయలేదని. నేను వెళ్ళి శారదమ్మను పిలుచుకొస్తాను. బాధపడకు శారదా, మనం మనుషులం కదా, కష్టాల్ని మర్చిపోయి బ్రతకాలి. అయినా మేమంతా ఉన్నాం కదా, ఊరుకో శారదా. కూర్చో నాన్న. అన్నయ్య గుర్తొస్తున్నాడా అమ్మా? అవునన్నా, నా కళ్ళ ముందే తిరుగుతున్నారు. ఆ రోజు జరిగిన కారు యాక్సిడెంట్ నా కళ్ళ ముందే. అయినా బాబు ప్రాణాలు కోల్పోవటం ఎంత మర్చిపోదామనుకున్నా నా వల్ల కావటం లేదు, నా వల్ల కావటం లేదు.
తెలిసిన ఆ క్షణమే నా కళ్ళు శాశ్వతంగా మూతపడాల్సింది. ఆ దేవుడు నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు అర్థం కావటం లేదు. నా ప్రాణాలు తీసుకొని నా బిడ్డను వదిలేయాల్సింది. అరే అమ్మా, ఊరుకో అమ్మా, ఏడాకు. చెప్తున్నా కదమ్మా, ఏడాకు. భర్త కొడుకు కళ్ళ ముందు పోవటంతో ఆవిడ పూర్తిగా షాక్లోకి వెళ్ళిపోయారు. మా ప్రయత్నం మేము చేశాం, మిగిలింది ఆ దేవుడి దయ. అమ్మా, 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 బాబు బాబు నేనమ్మా, నీ బాబుని. అమ్మా, నీ బాబు నిన్ను వదిలి వెళ్ళలేదమ్మా. ఆ దేవుడు తీసుకెళ్ళలేదు. నేను నీ బాబుని కాదా? నీ బాబు నీ కళ్ళ ముందే ఉన్నాడమ్మా. నీ బాబు నీ కళ్ళ ముందే ఉన్నాడు. నేనున్నాను కదమ్మా. నేనున్నాను కదమ్మా. బాబు ఏడవకమ్మా. బాబు ఈ చూపే నీ ప్రేమే బాబు. నిజంగా చచ్చిపోవాలన్న ఆశని చంపేశాయి. జీవితం మీద ఆశ కలిగించాయి. నేను ప్రాణాలతో నీ ముందున్నానంటే దానికి కారణం నువ్వే నాన్న. నీ బాబు నాలో కనిపిస్తున్నప్పుడు తన గురించి నువ్వు ఇలా బాధపడకూడదు కదమ్మా. నువ్వు బాధపడితే మేమందరం బాధపడతాం. ఇంతమంది బాధపడితే అన్నయ్య కూడా బాధపడతాడు. నువ్వు ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటే మేము చూడలేమమ్మా. ఏడవకమ్మా ప్లీజ్. నువ్వు ఇలా ఉన్నావని ఎవ్వరూ భోంచేయలేదు. నాకైతే బాగా ఆకలిస్తోంది. నీ బాబు ఇలా ఆకలితోంటే చూడగలవా? లేదు నాన్న. అయితే రా, అందరం కలిసి భోంచేద్దాం. ఇదిగో నువ్వే నాకు తినిపించాలి చెప్తున్నాను. పద. రా రామ్మా రా. అమ్మా, శారదమ్మ వచ్చింది, రండి భోంచేద్దాం. అత్తమ్మా, ఎప్పుడొచ్చారు? ఏంటి బాక్స్? నాకోసమే తెచ్చావు కదా? నీకోసమే తెచ్చానమ్మా. ఏముంది ఇందులో? నీకు బాగా ఇష్టమైన జున్ను తీసుకొచ్చాను. నా కోసం అత్తమ్మ జున్ను తీసుకొచ్చింది. లవ్ యూ. చాలా బాగుంది అత్తయ్య. ఇంకా పెట్టండి. నేను కిరాణా సరుకులు తీసుకుని ఇంటికి వెళ్తాను. సరే నువ్వు అత్తయ్య. మాత్రం జున్ను తినేసే ఇంటికి వెళ్ళాలి, సరేనా? అలాగే అత్తయ్య. అయ్యయ్యో, మీరున్నారన్న సంగతే మర్చిపోయాను. సారీ. మీకు కూడా పెడతాను. అందరూ తల ఒక స్పూన్ తినండి.
అరే మెల్లకరా రే 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 చిట్టు ఆగురా